హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అయితే చేయండి, మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉషా మిషన్ అండి. మిషన్ని సర్వీసింగ్ మనం ఇయర్లీ వన్స్ చేయించుకోకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అనేది నేను మీకు ఈ వ్లాగ్లో అనేది చూపించబోతున్నాను. ఇక్కడైతే నేను మిషన్ తీసుకొని 7 years అవుతుంది అనుకుంటా అండి. ఇంతవరకు నేను ఫస్ట్ వాళ్ళు వచ్చి సర్వీస్ చేసి అంతా కూడా మనకి డెమో ఇచ్చి వెళ్ళారనమాట. తర్వాత నుంచి నేను దీని మీద బ్లౌజెస్ అన్నీ కూడా కుట్టాను. కాకపోతే ఇప్పుడు కొంచెం యూట్యూబ్ ఇవన్నీ ఉండటం వలన బ్లౌజెస్ అయితే కొంచెం ఆపేశాను. ఏదైనా డ్రెస్సెస్ స్టిచ్ అలా అయితే చేసుకుంటాను, కానీ కొంచెం తగ్గించాను అనమాట మిషన్ కుట్టడం. కాకపోతే కుట్టినప్పుడు ఏంటంటే దారం అనేది తెగుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిఫిల్ అవ్వడానికి సరిగా పనిచేయట్లేదు అనుకుంటా. అందుకని చెప్పేసి సర్వీసింగ్కి కుట్ అనేది రావట్లేదు అని చెప్పి సర్వీసింగ్ అయితే చేయించాను. తను చెప్పిన మాటల్లో అయితే నేను మీకు చెప్తానండి. తను ఏం చెప్పారంటే, ఇయర్లీ మనం సర్వీసింగ్ చేయించుకోకపోతే మిషన్ ఇలానే మొత్తము కూడా పార్ట్స్ అన్నీ కూడా తీసేసి క్లీన్ చేయాల్సి వస్తుందంట. మాకైతే చిన్నబాబు అంటే 7 years అవుతుంది కదా, చిన్నబాబు పుట్టినప్పుడు మిషన్ పక్కనే పెట్టడం వలన తనైతే దాంట్లో కొన్ని అంటే పెన్సిల్స్ అని దారం అని అట్లా వేసేటప్పటికి కొంచెం స్టిచ్ రాలేదేమో అనుకున్నాము. కాకపోతే అలా ఏం లేదు. కాకపోతే చిన్నపిల్లలు ఉంటే ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటి మిషన్స్ ఏంటి అంటే మనం సర్వీసింగ్ చేయించుకోవాలన్నా లేకపోతే ఏదైనా పార్ట్ పోయినా కూడా మనం మిషన్ కొనిన దానికన్నా పార్ట్స్ ఎక్కువ రేట్ ఉంటాయి అన్నమాట. కాకపోతే మనం పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కొంచెం దూరంగా ఇలాంటి ఐటమ్స్ అయితే దూరంగా పెట్టుకోవాలి. నేనైతే సర్వీసింగ్కి అయితే ఇంటికే పిలిపించానండి. ఎందుకంటే మనకి సర్వీసింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది తెలియదు కాబట్టి వాళ్ళే ఇంటికి వచ్చి సర్వీసింగ్ చేయిస్తే మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇక్కడైతే తను మొత్తము కూడా తీసి క్లీన్ చేసి చాలా బాగా చేశారండి. ఇంటికి వచ్చి క్లీన్ చేసి ఇంత బాగా చేయటం అనేది చాలా గ్రేట్ కదా. కాకపోతే తక్కువ ఏమంటే తీసుకున్నారు. నాకైతే రీజనబుల్ అనిపించింది. ఇక్కడైతే అంతా కూడా చెక్ చేశారనమాట. ఫస్ట్ మనకి థ్రెడ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది. మిషన్లో అయితే ఇంత డస్ట్ అయితే ఉందన్నమాట. మిషన్ ఏంటి అంటే మనం నార్మల్ కాళ్ళతో స్టిచ్ చేసే మిషన్ అంటే కాళ్ళతో తొక్కుతాం కదా, అలాంటి మిషన్స్ అయితే మనకి కొంచెం క్లీన్ అంటే డస్ట్ అంతగా ఉండదు. ఇవేంటి అంటే మనకి తెలియకుండా లోపల మనం ఇది ఏంటంటే మనం కింద బాబిన్ పెట్టేటప్పుడు మాత్రమే అదొక్కటే ఓపెన్ అయితే చేయగలం, అక్కడ మాత్రమే క్లీన్ చేయగలం. కానీ లేకపోతే ఇదంతా కూడా ఓపెన్ చేసి మనమైతే క్లీన్ చేయడానికి చాలా కష్టం అనమాట. ఇట్లా ఎవరైనా సర్వీసింగ్ చేయిస్తే తప్పితే లేకపోతే చాలా కష్టం అండి ఇలాంటి మిషన్స్ అయితే. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మిషన్సే తీసుకుంటున్నారు. చాలా బాగుంటాయి. ఇవి కూడా మనం ఎక్కడికైనా వెళ్తున్నా క్యారీ చేయొచ్చు. నేను కూడా ఫస్ట్ కరోనా అప్పుడు ఊరు తీసుకెళ్ళి ఊర్లో బ్లౌజెస్ అన్నీ కూడా కుట్టాను అనమాట. ఇది ఇప్పుడైనా కూడా సర్వీసింగ్ చేయించడానికి రీజన్ ఏంటి అంటే అస్సలు కుట్టు పడట్లేదు, దారం ఏంటంటే తెగిపోతుంది. అసలు రీజన్ ఏంటి అంటే మనం బాబిన్ పెడతాం కదా, లాస్ట్లో చూపిస్తాను. తను నాకు అది కూడా చూపించారు. ఇక్కడైతే తనని నేను అడుగుతున్నాను అనమాట, మనకేంటి అంటే సర్వీసింగ్ చేయించుకోవాలా లేకపోతే ఇయర్లీ వన్స్ చేయించుకోకపోతే ఎలా ఏంటి అనేది. తను చెప్పిన మాటలు ఏంటంటే సర్వీసింగ్ ఇయర్లీ వన్స్ చేయించుకుంటే ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదండి. మీరు సర్వీసింగ్ ఇయర్లీ వన్స్ చేయించుకోకపోతే ఇలానే చేయాలి అని చెప్పారనమాట. మనకి సర్వీసింగ్ కూడా అవసరం లేకుండా దారం ఏదన్నా తెగినప్పుడు మనం వెంటనే రిమూవ్ చేసామంటే ఆ దారం పోగులన్నిటినీ ఎలాంటి రిమార్క్స్ అనేది ఉండవన్నమాట. డెమో అంటే నేను తీసుకొని 7 years అయింది కాబట్టి ఈ మిషన్ డెమో ఏమేమి వర్క్ అవుతాయి ఏంటి అనేది తర్వాత బ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తానండి. నేనైతే మిషన్ అయితే చాలా బాగా యూజ్ చేశాను. కాకపోతే ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ ఉండటం వలన కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాను. ఇప్పటి నుంచి అన్నీ కూడా స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే మిషన్ అయితే నాకు సర్వీసింగ్ అయితే చేస్తున్నారనమాట. చూడండి మొత్తము కూడా పార్ట్స్ అన్నీ కూడా తీసి నీట్గా అయితే క్లీన్ చేశారు. ఆయిల్ వేసి మొత్తము కూడా అయితే క్లీన్ చేశారు. ఇలా మనం చేసుకోవాలంటే చాలా కష్టం అనమాట.
ఇక్కడైతే స్క్రూలు అన్నీ కూడా తీసి చూశారు. లైట్ రావట్లేదు అనుకున్నా అండి. లైట్ రావట్లేదు అనుకొని తనకైతే చెప్పాను. లైట్ అయితే వర్క్ అవుతుంది. మనం ఏంటి అంటే మిషన్ కుట్టేటప్పుడు ஸ்ட்ரக் ஆகிடுது. த்ரெட்டு வர மாட்டேங்குது ஸ்டிச் பண்ணுறது, லைட்டும் ஏற மாட்டேங்குது. మిషన్ కుట్టేటప్పుడు మనం రిఫ్ లాగుతాం కదా, ఆ రిఫ్ లాగేది ఏంటి అంటే కుట్టేటప్పుడు మాత్రమే రిఫ్ లాగాలండి. స్టాప్ చేసిన తర్వాత మనం రిఫ్ లాగితే ఏంటి అంటే దారం అనేది తెగిపోయి అక్కడ అంతా కూడా స్ట్రక్ అయిపోతుంది అనమాట లోపల. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూపిస్తారు, అక్కడ మొత్తము కూడా నాకైతే మొత్తం కూడా స్ట్రక్ అయిపోయింది అనమాట. స్ట్రక్ అయిపోయి అది ఏంటి అంటే లోపల మనం ఏదైనా దారం పోగు ఏదైనా పడినా కూడా స్టిచ్ అనేది రావట్లేదు అనమాట. చాలా దారం పోగు అయితే తీశారు. ఇక్కడైతే మా చిన్నబాబు వచ్చేసి దీంట్లో ఏదో ఒక అంటే స్కెచ్ పెన్ను ఏదో మొత్తానికి అయితే వేసాడనమాట. తను అదే చెప్తున్నారు. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం చూడండి, ఏంటి అంటే మనకి పార్ట్స్ అనేది చాలా ప్రైజ్ ఉంటాయి, ఇలాంటివి రిపేర్ వస్తాయి అని అంటున్నారు. నేను ఇక్కడైతే తనని ఒక డౌట్ అడిగాను. అప్పుడు మా హస్బెండ్ అన్నారు, మీకు ఏమన్నా కోరిక ఉందా అని అన్నారనమాట. ఇక్కడ తను ఏమడిగానంటే ఏం ప్రాబ్లం లేదు కదండి, ఇంతవరకు మాత్రమే కదా, అందుకైనా స్టిచ్ రావట్లేదు, మనకి బ్యాటరీ ప్రాబ్లం అలా ఏం రాలేదు కదా అంటే, ఏంటండి మీకు బ్యాటరీ ప్రాబ్లం రావాలని ఉందా, అది చాలా ప్రైజ్ అవుతుంది, అలా రాకుండా చూసుకోండి, అలా వస్తే చాలా ప్రైజ్ ఉంటుంది, మనం మిషన్ కొనేదానికన్నా అయ్యే ప్రైజ్లు ఎక్కువ అని చెప్పారు. ఇక్కడైతే మొత్తం కూడా దానికి ఉన్న డస్ట్ మొత్తం అయితే తీశారు. మనకైతే చాలా కష్టం అండి, వాళ్ళు వచ్చి చేస్తేనే ఇలాంటి మిషన్స్ అనేది చాలా వర్క్ అయితే అవుతుంది. కాబట్టి అందరూ కూడా కొంచెం కేర్ తీసుకోండి, ఇలాంటి మిషన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఇయర్లీ వన్స్ కానీ లేకపోతే దారపోగు అనేది తెగకుండా అయితే చూసుకోండి. ఇక్కడైతే నాకు చూడండి ఎంత డస్ట్ అయితే తీశారో, అంతా కూడా ఆయిల్ వేసి చెక్ చేశారనమాట. మనం ఆయిల్ ఏంటి అంటే నైట్ బాబిన్ దగ్గర ఆయిల్ వేసి మనం డైలీ స్టిచ్ చేసే వాళ్ళైతే డైలీ నైట్ పడుకునేటప్పుడు మనం కింద బాబిన్ దగ్గర ఆయిల్ వేసాము అంటే మనకి కుట్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. ఎలాంటి ఆయిల్స్ అయినా కూడా ఎలాంటి మిషన్స్కి అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను ఆయిల్ వేస్తాను, కానీ ఎక్కడెక్కడ వేయాలి ఏంటి అనేది తనైతే అడిగాను అనమాట. బాబిన్ దగ్గర మాత్రం వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే తను అన్నీ కూడా తీసి క్లీన్ చేశారు కాబట్టి కొన్ని చోట్ల అయితే వేశారనమాట. మనం ఓన్లీ బాబిన్ దగ్గర మాత్రమే వేసి నైట్ అలా ఉంచితే సరిపోతుంది, మనకి కుట్ అనేది చాలా ఈజీగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే ఎంత దారం అయితే తీశారో, నాకు అందుకే అనమాట కుట్ అనేది రావట్లేదు, దారం కూడా తెగిపోతుంది. ఇంకొకటి కూడా చూపించారండి. ఇక్కడ మనకి ఏంటంటే బాబిన్ పెట్టుకునే దగ్గర మనకు ఒక నట్ అంటే ఒక స్టీల్ టైప్లో అయితే ఉంటుంది, అది బాగా షార్ప్గా ఉంటే మనకి దారం అనేది తెగుతుందంట. అలా షార్ప్గా లేకుండా తనైతే నాకు దాన్ని షార్పింగ్ అనేది లేకుండా చేశారనమాట. తర్వాత నుంచి నాకు మిషన్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాంటి మిషన్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయండి. మనం ఎక్కడికన్నా వెళ్ళి ఒకవేళ ఊర్లో మనం కొన్ని డేస్ ఉంటున్నాము అనుకుంటే మనకి మిషన్ ఇలా ఏదన్నా వస్తే మాత్రం మనం ఇలా మిషన్ని క్యారీ చేసి మనవి మనం కుట్టుకోవటమే చాలా బెటర్ అండి. ఎందుకంటే బయట ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఏది కుట్టినా కూడా చాలా ప్రైస్ అయితే తీసుకుంటున్నారు. మీకు కానీ ఇలాంటి అవకాశం ఉంటే చాలా బాగా వర్క్ అవుతుంది, యూజ్ చేయండి అందరూ కూడా. నాకైతే సర్వీసింగ్ అయితే ఇలా అయితే చేశారనమాట. నేను తనతో ఏంటి అంటే అంతా తమిళ్ కాబట్టి కొన్ని తమిళ్లో అయితే మాట్లాడాను, మీకు అర్థం కాదు అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. అదే తమిళ్ వాళ్ళు అయినట్టయితే డైరెక్ట్ వాయిస్ అయితే పెట్టేదాన్ని. ఇక్కడ మీకు అర్థం కాదు తమిళ్లో కదా మాట్లాడింది అని చెప్పేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. చూడండి ఇక్కడ నాకు వచ్చిన డస్ట్ అయితే ఇదనమాట, చాలా డస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ అంతా కూడా ఇలా అయితే సర్వీసింగ్ అయితే చేశారండి, చాలా బాగా సర్వీస్ అయితే చేశారు. నాకైతే చాలా రీజనబుల్ అనిపించింది. இப்போ இது நான் வாங்குறதப்போ 8,000, இப்போ 11 ஆகும்.
ఇక్కడైతే చూస్తున్నారు కదా, తనైతే అన్నీ కూడా పార్ట్స్ అనేది తీసి మళ్ళీ అయితే పెడుతున్నారనమాట. అది మనకి చాలా కష్టం అండి, మనమైతే అస్సలు చేయలేము. వాళ్ళైతే చాలా ఈజీగా అయితే చేసేస్తారు. కొంచెం అమౌంట్ పోయినా కూడా వాళ్ళ హ్యాండ్లో చేయించుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇక్కడైతే నాకు దారం తెగుతుందని చెప్పాను కదా, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఇదే అనమాట. షార్ప్గా ఉంటే తను ఏంటంటే ఇలా కొంచెం షార్ప్ లేకుండా షార్ప్గా ఉంటే తెగుతుందండి అని చెప్పి చూపించారు. మీకు కూడా వర్క్ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను జూమ్ చేసి. ఇక్కడైతే ఏంటి అంటే మనం ఫింగర్ పెట్టినప్పుడు మనకి కొంచెం గరుగ్గా అయితే తగులుతుంది. అలా గరుగ్గా తగిలితే దారం అనేది తెగుతుంది అనమాట. నాకైతే సర్వీసింగ్ అయితే చాలా బాగా చేశారండి. మీ అందరికీ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకో మంచి వ్లాగ్తో ముందుకు వచ్చేసిన అంటే థ్యాంక్ యూ ఫర్